ప్రముఖ పర్యాటక ప్రాంతం యాదగిరిగుట్ట టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నియామకానికి నోచుకోవడం లేదు. రాజకీయ ఒత్తిళ్లు, ఇతర కారణాలతో గత 15 రోజులుగా ఇక్కడ ఉన్న సిఐ ట్రాన్స్ఫర్ కావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిఐగా విధులు నిర్వహించిన రమేష్ స్థానంలో ఎవరిని ఇప్పటి వరకు నియమించలేదు. ఆయన స్థానంలో ఎవరిని నియమించకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే యాదగిరిగుట్ట దేవస్థానంలో 15 రోజులుగా సిఐ లేకపోవడంతో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే విఐపీలకు బందోబస్తు, మరోవైపు ప్రోటోకాల్ విధులతో నిత్యం బిజీగా ఉండడంతో యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో తీవ్రమైన పని ఒత్తిడితో అధికారులు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. స్టేషన్లో ఏటా సుమారు 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈయన నియమించకపోవడంతో ఒకవైపు బందోబస్తు, మరోవైపు ప్రోటోకాల్ విధులు పరిమితికి మించిన పరిధితో అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుందని పోలీసులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి సిఐ లేకపోవడంతో పరిస్థితి మరింత దిగజారిపోతుందని పలువురు పేర్కొంటున్నారు. 15 రోజుల నుంచి సిఐ గారు అందుబాటులో లేరు. అయితే మరి పాత సిఐ గారు మరి ఇక్కడ స్టేషన్ రావడం లేదు. మరి ట్రాన్స్ఫర్ చేశారా లేకపోతే విధుల నుంచి తొలగించారు అనేది ప్రజలకు వరకు క్లారిటీ కూడా లేదు. మరి ఇక్కడ పెద్ద పెద్ద సమస్యలు వస్తే మరి ఉన్నటువంటి ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనే సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీసం ఒక పోలీస్ స్టేషన్కు ఒక సీఐ నియమించే దమ్ము కూడా లేదు. మరి వచ్చేటువంటి అధికారులు మరి బెదిరిస్తురా, రేపు అధికారులు రావడానికి ఇష్టపడతలేరా, మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో సీఐలు దొరకలేరా? మరి దీని విషయం మీద మరి స్థానికమైన ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మరి మీరే పాలిస్తారా మరి పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి తొందరలో ఈ యొక్క పోలీస్ స్టేషన్కి కొత్త సీఐ గారు నియమించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. యాదగిరిగుట్టకు పూర్తి స్థాయిలో నియామకం జరగకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ అధికారుల నియామకానికి సిఫార్సులు చేయడం స్థానిక ప్రజాప్రతినిధులకు ఇరకాటంగా మారింది. భక్తుల భద్రత నేపథ్యంలో సిఐ నియామకంపై ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారిస్తారో లేదో వేచి చూడాలి.